వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు ఇన్స్టెంట్ మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. ఈ ఇన్స్టెంట్ మురుకులను నేను చెప్పిన కొలతల్లో చేశారంటే ఆయిల్ తక్కువ పీల్చుకొని చాలా గుల్లగా టేస్టీగా వచ్చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని 2 కప్పుల పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, లేకుంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. 2 కప్పుల పొడి బియ్య పిండికి 1/2 కప్పు మినపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి. 1 కప్పుకు 1/2 కప్పు మినపప్పు సరిపోతుంది. నేను 2 కప్పుల పొడి బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు మినపప్పు తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మురుకులు మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మినప్పిండిని కూడా జల్లించుకుంటున్నాను. ముందుగా జల్లించుకున్న పొడి బియ్య పిండిలోనే ఈ మినప్పిండిని కూడా జల్లించుకోవాలి. ఎక్కడైనా మనకు బరకగా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మినప్పిండిని కూడా జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారపొడి, అలాగే 1 టీ స్పూన్ వాము వేసుకొని అరచేతిలో వేసి లైట్గా ఇలా నలిపి వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా బాగా ఉంటాయి ఈ మురుకులు. ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేడివేడిగా ఉన్నది వేసుకోవాలి. వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి గరిటెతో పిండిలో కలిపేసుకొని తర్వాత చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. వేసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ బాగా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఈ విధంగా రాలేదు అనుకోండి, ఇంకొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకూడదు, మరీ లూజ్గా కలుపుకోకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మురుకులు చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి ఆయిల్ పీల్చకుండా. పిండిని మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి అంత టేస్టీగా అనిపించవండి, మనకు ప్రెస్ చేయడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఈ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మురుకులు గొట్టంలో రంధ్రాలు మరి చిన్నదిగా ఉన్నది పెట్టుకోకూడదండి, మీడియంగా ఉన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో వాము వేసాం కదా, వాము దిగే విధంగా ఉండాలి రంధ్రాలు. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఉన్న ప్లేట్ని పెట్టేసుకుని మురుకులు గొట్టానికి పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మురుకులు గొట్టం లోపల ఆయిల్ని రాసుకోవాలి. పిండి పెట్టేసి మనము ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది. ఈ మురుకుల పిండిని 3/4 వంతు నింపుకోవాలి. మరి నిండుకు నింపుకోకుండా 3/4 వంతు నింపుకుంటే సరిపోతుంది. మూతను బాగా గట్టిగా పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. ఈ మురుకుల గొట్టాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. పక్కకి ఇలా పండేసినట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి పిండి కిందికి దిగుతుందండి. కాబట్టి ఇలా పెట్టేసుకున్నామంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకున్నాను. దీనిపైన మురుకుల్ని మనకు నచ్చిన సైజులో పిండేసుకోవచ్చు. ఈ విధంగా కష్టంగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా పిండేసుకోవచ్చు అండి, లేకుంటే చిల్లులు గరిటెని రివర్స్ చేసి కూడా మనము ఇలా ఒక్కొక్కటి పిండేసుకుని ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ని ఒక సైడ్ తీసేసుకొని ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉన్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మురుకులు వేసేటప్పుడు బాగా పొంగుతూ ఉన్నట్లు చేతికి వేడి బాగా తగులుతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి లో ఫ్లేమ్లో పెట్టి కూడా వీటిని ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామనుకోండి మురుకులు అనేటివి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. చూసారు కదా, కొద్దిగా నురగలు తగ్గిన తర్వాతనే మనము గరిటె సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి. వెంటనే గరిటె అనేది పెట్టకూడదు. మురుకులు ఫ్రై అయ్యే కొద్దీ ఈ విధంగా నురగలంటివి తగ్గుతూ వస్తాయి. మురుకులు బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా నురగలు మొత్తం బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ మురుకులు ఫ్రై అయిపోయినట్టే పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
పుల్లగా టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ రోజు బటర్ మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ బటర్ మురుకులు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బటర్ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకున్నాను. పొడి బియ్య పిండిని జల్లించి వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల శనగపిండి వేసుకున్నాను. శనగపిండిని కూడా జల్లించుకొని ఉన్నాను. దాన్ని వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇక్కడ కారప్పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కారప్పొడి వేయట్లేదండి. బటర్ మురుకులకి కారప్పొడి వేసుకోకుంటేనే బాగుంటాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న బటర్నే వేసుకున్నాను. మీకు ఈ విధంగా ఇంట్లో బటర్ లేదు అనుకుంటే బయట నుంచైనా తెచ్చి వేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని పిండికి పట్టే విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. వేసుకున్న బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండిని ముద్దలాగా చేస్తే ఈ విధంగా ముద్దలాగా రావాలి. ఒకవేళ ఈ విధంగా ముద్దలాగా రాలేదు అనుకోండి, ఇంకొంచెం బటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా కలుపుకూడదు, అలానే మరి లూజ్గా కలుపుకోకూడదు. లూజ్గా కలుపుకున్నాం అనుకోండి మురుకులు మనకు అంత క్రిస్పీగా ఉండకుండా ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. అలాగే గట్టిగా కలుపుకున్నాం అనుకోండి ప్రెస్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. కాబట్టి పిండిని ఈ విధంగా మీడియంగా కలుపుకోవాలి. మురుకుల గొట్టంలో ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్లో ఏవైనా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. మరి చిన్న హోల్స్ కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉండేవి వేసుకోండి. మనం జీలకర్ర వేసాం కదా, కిందికి దిగవు చిన్నవైతే. స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని ఈ మురుకుల గొట్టానికి పెట్టేసుకొని మురుకుల గొట్టం లోపల ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోవడం వల్ల మనం పిండిని ఇందులో పెట్టేసి ప్రెస్ చేస్తాం కదా, పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది. ఈ మురుకుల పిండిని 3/4 వంతు నింపుకుంటే సరిపోతుంది, మరి నిండుగా అవసరం ఉండదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని టైట్గా పెట్టేసుకోవాలండి. మూతను లూజ్గా కాకుండా మనం ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు మూత ఓడిపోకుండా టైట్గా ఈ విధంగా పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేసాను. వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మురుకుల్ని వేసుకోవాలి. కంటిన్యూస్గా కాకుండా ఈ విధంగా వేసి ఆపి ఇలా కదిలించామంటే పడిపోతూ ఉంటాయి. ఇలా వద్దు అనుకుంటే మనం కంటిన్యూస్గా కూడా మురుకుల్లాగా చుట్టూలాగా మురుకులు చేసుకొని చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఆయిల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్ని మురుకుల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్నాను. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇందులో నురగలు బాగా తగ్గాయి కదా. ఈ విధంగా నురగలు తగ్గాయి అనుకోండి, మనకు మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కకు తీసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా బటర్ మురుకుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ మురుకులు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఎక్కడే కానీ లోపల సాఫ్ట్గా లేకుండా మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుందండి. లోపల కూడా బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా వచ్చేస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.